హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే 5th ఆగస్ట్ 2024లో వచ్చే కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో నేను ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ ఎడిషన్, విజయవాడ ఎడిషన్ రెండు తీసుకుంటున్నాను. సో ఏవైతే ఆర్టికల్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో రెండు పేపర్ల నుంచి ఎదర్ మీరు యూపీఎస్సీకే కానివ్వండి, గ్రూప్స్కే కానివ్వండి, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి, డిఎస్సి, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరీ మన ఈ ఛానల్ని అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు ఫ్రంట్ పేజ్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ హైదరాబాద్ ఎడిషన్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి ఒక ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఏంటంటే కేరళ పుషెస్ ఫర్ నేషనల్ డిజాస్టర్ ట్యాగ్ ఫర్ ల్యాండ్ స్లైడ్ అని. సో మీరు ఈ ఆర్టికల్ని చూసినట్టయితే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? ల్యాండ్ స్లైడ్. సో ఈ ల్యాండ్ స్లైడ్స్ గురించి మనం గత 3 డేస్గా మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం చూసుకోవాల్సిన డైమెన్షన్స్ ఏంటో ఒకసారి క్లియర్గా చెప్తాను. సో నోట్ చేసుకునే వాళ్ళంటే నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనం జిఎస్ పేపర్ 1 జియోగ్రఫీలో చదువుకుంటాము. ఈ జియోగ్రఫీలో ఏంటంటే మనకి వరల్డ్ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ ఉంటుంది కదా. సో వరల్డ్ జియోగ్రఫీలో ఏంటి అంటే మీరు ఫోకస్ చేయాల్సింది జియోమార్ఫాలజీ అనే టాపిక్లో మనకి ఇది ఇంపార్టెంట్. జియోమార్ఫాలజీలో వరల్డ్ జియోగ్రఫీలో మనం ఇది మాస్ మూవ్మెంట్స్ కింద చదువుకుంటాం అనమాట. అండ్ అలాగే మనం ఇండియన్ జియోగ్రఫీలో వచ్చేసి ఇండియా మ్యాప్ అనేది గీసేసి ఎక్కడైతే వలరబుల్ ఏరియాస్ ఉన్నాయో మనం పాయింట్అవుట్ అయితే చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలా మీరు మ్యాప్స్ని కూడా ముందే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి హిమాలయన్ రీజియన్లో మనకు ల్యాండ్ స్లైడ్స్ జరుగుతాయి, అలాగే వెస్టర్న్ రీజియన్లో అండ్ కొన్ని ఏరియాస్లో నార్త్ ఈస్టర్న్లో కూడా జరుగుతాయి అన్నమాట. సో అవి మీరు చూసుకోవాలి. అండ్ రీసెంట్ ఎగ్జాంపుల్స్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి మన జియోగ్రఫీ. అండ్ అదే కాకుండా మనకు జిఎస్ పేపర్ 3లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది కదా. సో అక్కడ వచ్చేసరికి మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అనేది చూస్తాము. అక్కడ మన ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్ అండ్ ఆఫ్టర్ డిజాస్టర్ అంటే పోస్ట్ డిజాస్టర్లో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అని క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో వచ్చేసరికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్వశ్చన్స్ ఎక్కడెక్కడ అడగడం జరుగుతుంది అంటే మీకు 15 మార్కర్ క్వశ్చన్ కానీ లేదా 10 మార్కర్ క్వశ్చన్ కానీ వస్తుంది మెయిన్స్ జిఎస్ పేపర్ 3లో. అలాగే ఏంటంటే మీకు జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్ కేస్ స్టడీస్ అనేవి వస్తాయి అన్నమాట. ఎథిక్స్లో కేస్ స్టడీస్ అంటే మీరు ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్ అయినప్పుడు కానీ లేకపోతే మీరు ఒక ఆర్గనైజేషన్కి హెడ్ ఉన్నప్పుడు ఎలాంటి స్టెప్స్ అనేది తీసుకోవడం చేస్తారు, సో అలా మీరు డిజాస్టర్స్ని ఎలా తగ్గించడానికి ట్రై చేయొచ్చు, సో ఆ స్టెప్స్ మీద మీరు ఫోకస్ చేయాలి. సో ప్రీ డిజాస్టర్ వచ్చేసి అందులో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారు అంటే ఫస్ట్ మనం ఎర్లీ వార్నింగ్ గురించి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం వల్నరబుల్ని మ్యాపింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. పీపుల్కి అవేర్నెస్ గురించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అదే డ్యూరింగ్ డిజాస్టర్ అయితే మనం రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తామన్నమాట. ఓకే, లైక్ ఎన్డీఆర్ఎఫ్ ఉంటుంది, ఎస్డిఆర్ఎఫ్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్. అండ్ అక్కడ ఎసెన్షియల్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం, లైక్ డ్రింకింగ్ వాటరే కానివ్వండి, ఫుడ్డే కానివ్వండి, ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేయాలన్నమాట. సో ఇవన్నీ వచ్చేసి డిజాస్టర్ టైంలో మనం చేసే స్టెప్స్. అండ్ పోస్ట్ డిజాస్టర్ వచ్చేసి ఏముంటుందండి? పోస్ట్ డిజాస్టర్ వచ్చేసి రీకన్స్ట్రక్షన్, రీహాబిలిటేషన్, రీబిల్డింగ్. ఓకే, రీబిల్డింగ్, రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్. దాంతోపాటు ఏంటంటే మనం కంపెన్సేషన్ మీద కూడా ఫోకస్ చేయాలా. ఓకే, కంపెన్సేషన్. సో ఇవన్నీ కలిపి మనకి పోస్ట్ డిజాస్టర్ ఎఫెక్ట్స్ గురించి వస్తుంది. సో ఇక్కడ మనం చదివింది ఏంటి ఇంతవరకు అంటే మనం జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎన్వైర్న్మెంట్. సో మనకి జిఎస్ పేపర్ 3 వచ్చేసి ఎన్వైర్న్మెంట్ కదా. సో ఎన్వైర్న్మెంట్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నాము అంటే సో రీసెంట్గా ఒక ఎడిటోరియల్ అయితే వచ్చింది. ఆ ఎడిటోరియల్ ఏంటి అంటే మనకి ల్యాండ్ స్లైడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ వల్ల, డీఫారెస్ట్రేషన్ వల్ల అని మనం ఒక ఆర్టికల్ చదువుకున్నాం కదా. సో అది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 3 జంటగా అయిపోయాయి. సో ఎప్పుడైనా సరే మీరు ఎన్వైర్న్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ జాగ్రఫీ 3 కలిపి చదువుకుంటారు. సో అది కాకుండా ఏంటి అంటే ఇంకా వేరే సబ్జెక్ట్స్లో కూడా ఇది ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు మనం జిఎస్ పేపర్ 2లో మనం పాలిటీ చదువుతాం కదా.
ఈ పాలిటీలో ఏంటంటే మన సెంటర్ గవర్నమెంట్కి అండ్ స్టేట్ గవర్నమెంట్కి మధ్య రిలేషన్స్ గురించి మాట్లాడతాం కాబట్టి ఈ ఆర్టికల్ వచ్చేసి పాలిటీలో కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే న్యూస్ అనాలిసిస్లో నేను ఒక ఆర్టికల్ చూపిస్తాను. కర్ణాటక అనేది సెంట్రల్ గవర్నమెంట్ని ఇప్పుడు జరిగిన దాన్ని ఒక న్యాచురల్ డిజాస్టర్గా మార్చమని అడుగుతుంది అనమాట. ఇదేంటంటే ఫెడరలిజం టాపిక్ కింద వస్తుంది కాబట్టి మనం సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్లో మనం చదువుకుంటాం. సో ఇది పాలిటీలోనే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఇంకా జిఎస్ పేపర్ 4లో ఎథిక్స్లో వస్తుంది కేస్ స్టడీస్ రూపంలో. అదే కాకుండా జిఎస్ పేపర్ 3లో ఎకానమీలో కూడా మనం ఈ ఆర్టికల్ని యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఫండ్స్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటాము. అలాగే డిజాస్టర్ జరగడం వల్ల ఏంటంటే స్టేట్ యొక్క ఎకానమీ అనేది దెబ్బతింటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చదువుకోవడం జరుగుతుంది. సో ఒకసారి మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చూసినట్టయితే 3 గ్రామాలను తీవ్రంగా ప్రభావితం చేసిన వైనాడ్ ఇటీవలలో కొండ చర్యలు విరిగిపడడానికి జాతీయ విపత్తుగా వర్గీకరించాలని కేరళ ప్రభుత్వం అనేది కేంద్రంని కోరుతుంది. అంటే కేరళ స్టేట్ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఏమవుతుంది అంటే ఇప్పుడు వచ్చిన ల్యాండ్ స్లైడ్స్ వైనాడ్లో వచ్చాయి కదా, వాటిని నేషనల్ డిజాస్టర్గా డిక్లేర్ చేయాలి అని అంటున్నారు. నేషనల్ డిజాస్టర్గా డిక్లేర్ చేయడం వల్ల ఏంటంటే అడిషనల్గా ప్రొటెక్షన్ అనేది ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అదే విధంగా ఫండ్స్ కూడా ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీరు కొన్ని డీటెయిల్స్ అనేది చూసినట్టయితే దీన్ని నేషనల్ డిజాస్టర్గా క్లాసిఫై చేయమని కేరళ గవర్నమెంట్ అడుగుతుంది. ఎందుకంటే సపోర్ట్ కోసం అలాగే రీసోర్సెస్ అనేవి ఎక్కువ వస్తాయి కాబట్టి రికవరీకి యూజ్ అవుతుంది అని. అదే కాకుండా ఈ వైనాడ్ అనేది చాలా వలనరబుల్గా ఉంది ల్యాండ్ స్లైడ్స్కి అని తెలుస్తుంది. ఎందుకంటే నేషనల్ డిజాస్టర్కి చాలా ససెప్టబుల్గా ఉంటుంది. దానికోసం ఏంటంటే మనకి బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ప్రిపేర్డ్నెస్ అనేది కావాలి. సో నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ రెస్పాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్కి అండ్ సెంట్రల్కి మధ్యలో కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎందుకు అంటే ఎఫెక్టివ్గా ఏ క్రైసిస్ వచ్చినా కూడా మేనేజ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఏంటంటే కమ్యూనిటీస్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఏంటి అంటే అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీసే కదా, ఎవరున్నారు ఇక్కడ అంటే టీ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు మాత్రమే చనిపోవడం జరిగింది కాబట్టి అక్కడ ఏ ఏరియాస్ అనేది వల్నరబుల్, ఏ కైండ్ ఆఫ్ పీపుల్స్ అనేది వల్నరబుల్ చూసుకోవాలి. సో వాళ్ళకి తగ్గ హ్యుమానిటేరియన్ సపోర్ట్ కానీ రీహాబిలిటేషన్ కానీ ఎలా చేస్తే బాగుంటుందని దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అదే కాకుండా మనం ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకొస్తే ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం అనేది మన స్టెప్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పీపుల్కి కూడా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీడియా కవరేజ్ అనేది చేయడం వల్ల, అలాగే మనం ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ని కానీ మనం పబ్లిక్ డిస్కరేజ్ని చేయకుండా ఏంటంటే మనం డిజాస్టర్ ప్రిపేర్నెస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు డిజాస్టర్ అనేది ఎక్కడ డిఫైన్ చేసి ఉంది అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2005లో ఇది క్లియర్గా రాసి ఉంది. అండ్ నెక్స్ట్ దేని మనం డిజాస్టర్ అంటాము అంటే కెటాస్ట్రోఫ్ కానీ, మిషప్ కానీ, ఒక కెలామిటీని కానీ అది ఒక గ్రేవ్గా మన ప్రాపర్టీ లాస్ అండ్ లైఫ్ లాస్ అయినప్పుడు మాత్రమే దాన్ని డిజాస్టర్ అనడం జరుగుతుంది అనమాట. సో డిజాస్టర్స్ ఎందుకు జరుగుతాయి? నార్మల్గా న్యాచురల్ కాజెస్ ఉన్నాయి, అలాగే మ్యాన్మేడ్ కాజెస్ ఉన్నాయి. సో వాటి మీద మీరు ఫోకస్ చేయాలా. సో ఇప్పుడు మీరు ఒకసారి నేషనల్ డిజాస్టర్ గురించి ఆలోచించినట్లయితే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అనేది మన ప్రపోజల్ని ఎగ్జామిన్ చేసేసి నేషనల్ డిజాస్టర్ అనే స్టేటస్ ఇవ్వాలా వద్దా అని ఆలోచించడం జరుగుతుంది. సో ఏంటంటే దీనికంటూ ఒక ఫిక్స్డ్ క్రైటీరియా అనేది ఏం లేదు. ఏ డిజాస్టర్ని మనం నేషనల్ డిజాస్టర్ అనాలో దానికి మాత్రం ఎక్కడ ఫిక్స్డ్ క్రైటీరియా అనేది లేదు. కానీ 10th ఫినాన్స్ కమిషన్ అనేది కొన్ని ప్రపోజల్ అయితే తీసుకొచ్చింది. అది రేర్గా ఉండాలి, అదొక కలామిటీగా ఉండాలి. అండ్ ఆ కలామిటీ వల్ల అట్లీస్ట్ 1/3 ఆఫ్ స్టేట్ పాపులేషన్ అనేది దెబ్బతిని ఉండాలి అని చెప్పడం అయితే జరిగింది. ఒక్కసారి వాటిని క్లియర్గా చూసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో మనం వేరే పేజ్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది. ఏంటంటే 97 మంది చనిపోయారు, 100 మందికి గాయాలయ్యాయి, ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది బంగ్లాదేశ్లో అని. సో బంగ్లాదేశ్లో ప్రొటెస్ట్ ఎందుకు జరుగుతుంది మీ అందరికీ తెలుసు కదా, రిజర్వేషన్ కోసం. సో బంగ్లాదేశ్లో ఏంటంటే 30% రిజర్వేషన్ ఎవరైతే నేషనల్ ఫ్రీడమ్లో అంటే బంగ్లాదేశ్ ఫ్రీడమ్లో పాల్గొన్నారో వాళ్ళ పిల్లలకి కానీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి కానీ వర్తిస్తుందని చెప్పారు. సో ఈవెన్ సుప్రీం కోర్ట్ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక తీర్పు అనేది ఇచ్చింది. ఆ తీర్పులో ఏం చెప్పింది అంటే ఆ 30% కాస్త 5% తగ్గించాలని అనేది చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ప్రొటెస్ట్ అనేది నడుస్తూ ఉన్నాయి, నిరసనలు. అందులో ఏంటంటే
మళ్ళీ ఒక 100 మంది దాకా అఫీషియల్గా చనిపోయారు, ఇంకా అన్అఫీషియల్గా ఇంకా చాలా మందే ఉంటుంటారు. ఓకే, సో అదే వదిలేయండి. అండ్ మీరు వేరే హైదరాబాద్ పేజ్కి వెళ్ళినట్టయితే అంత ఇంపార్టెంట్గా అయితే ఏం కనిపించట్లేవండి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రాష్ట్ర కూటాకు సంబంధించిన ఒక కాపర్ ప్లేట్ అనేది ఫైండ్ అయితే చేయడం జరిగింది. సో ఇన్స్క్రైబ్డ్ కాపర్ ప్లేట్స్ ఫౌండ్ ఇన్ తెలంగాణ ఆర్ ఫ్రమ్ రాష్ట్ర కూట ఎరా. సో ఆర్కలాజికల్ డిస్కవరీలో ఏం చేశారంటే కాపర్ ప్లేట్స్ని ఆర్ మనం దీన్ని ఏమంటామంటే తామ్ర శాసనం అని అంటాము. సో ఈ ప్లేట్స్ అనేవి దొరకడం జరిగింది. ఆ ప్లేట్స్ ఏంటంటే రాష్ట్రకూట టైంకి సంబంధించినవి అనేది చెప్పడం జరిగింది. సో ఇది ఏంటంటే కింగ్ కృష్ణ 1 గురించి అయితే ఉంది అని చెప్పడం అయితే జరిగింది. సో మీరు గ్రూప్స్కి కానీ ఏ ఎగ్జామ్ కానీ ప్రిపేర్ అవుతున్నట్టయితే రాష్ట్రకూట డైనాసిటీ అని చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా ఒక ప్లేట్ అనేది కనిపించడం వల్ల ఒకసారి అది చూడండి. కంపల్సరీ మీరు ఒకసారి రాష్ట్రకూట డైనాసిటీ గురించి మీ హిస్టరీ బుక్ ఓపెన్ చేసి అయితే చూడాలి. అండ్ ఈ పేజ్లో అంత ఇంపార్టెంట్ అయితే ఏం లేదు. సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళినట్టయితే సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. కర్ణాటక గవర్నమెంట్ టు క్లియర్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. మనకి పశ్చిమ కనుమల్లో అంటే వెస్టర్న్ ఘాట్స్లో ఎన్క్రోచ్మెంట్స్ అవుతున్నాయి. ఎన్క్రోచ్మెంట్స్ అంటే ఏం లేదంటే ఇల్లీగల్ బిల్డింగ్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎన్క్రోచ్మెంట్స్ అంటారు. ఆ ఇల్లీగల్ బిల్డింగ్స్ ఎన్క్రోచ్మెంట్స్ జరుగుతున్నందుకు మాత్రమే ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయని ఒక రిపోర్ట్ అయితే రావడం జరిగింది. కాబట్టి దాన్ని ఒకసారి మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు ఇంకొక ఆర్టికల్ అనేది ఉంది, ఒకసారి దాన్ని మనం క్లియర్గా చూద్దాం. సో ఆర్టికల్ ఏంటి అంటే న్యూ డామిసైల్ పాలసీ సూన్ అని చెప్తున్నారు. ఎవరు అంటే అస్సాం. సో అస్సాం గవర్నమెంట్ ఏంటి అంటే వాళ్ళు ఒక న్యూ డామిసైల్ పాలసీని తీసుకొచ్చారు. ఆ పాలసీలో ఏంటి అంటే అక్కడ పుట్టిన వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ గవర్నమెంట్ జాబ్స్ రాయడానికి కానీ అధికారం ఉంది అన్నట్టు వెల్లడించారు. సో ఇక్కడ మీరు వచ్చేసి ఏంటంటే ఈ టాపిక్ని జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదువుకుంటారు. సో ఇలా మనం ఒక డామిసైల్ పాలసీని తీసుకురావడం వల్ల మన ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఏమేమి వయోలేట్ అవుతున్నాయో చూసుకోవాలి. ఇక్కడ వచ్చి ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 వచ్చి అండ్ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2 ఈ రెండు అనేది వయోలేట్ అవడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకా వేరే ఆర్టికల్స్ డామిసైల్ గురించి ఎక్కడ చెప్తున్నాయి అన్నవి కూడా మీరు ఒకసారి క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. అండ్ దీనివల్ల మన ఇంపాక్ట్ ఏముంటుంది, నెగటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఏముంటుందో చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు కంటెక్స్ట్ చూసుకున్నట్టయితే అస్సాంలో పుట్టిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలను పరిమితం చేస్తూ అస్సాం ముఖ్యమంత్రి కొత్త నివాస విధానాన్ని ప్రకటించారు. ఓకే, సో ఏంటంటే కొత్త డామిసైల్ పాలసీ. డామిసైల్ అంటే ఏంటి, మీ నివాస స్థలాన్ని డామిసైల్ అంటారు. సో వాటికి కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. సో దీన్ని మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఆ స్టేట్లో పుట్టిన వారికి మాత్రమే. అంటే ఏంటంటే లిమిటింగ్ ఇక్కడ చేస్తున్నారు, లిమిటింగ్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ అనమాట. ఎవరైతే అస్సాంలో పుట్టిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది, వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ జాబ్స్ అనేది ఇవ్వాలి. దానివల్ల ఏంటంటే సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సెన్స్ ఆఫ్ సాయిల్ కాన్సెప్ట్ అనేది మళ్ళీ ఎరప్ట్ అవుతుంది, రీజనలిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది అని ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. అలాగే దాంతోపాటు ల్యాండ్ ట్రాన్స్ఫర్కి కూడా అప్రూవల్ అనేది సీఎం నుంచి రావాలి అని అనుకుంటున్నారు. సో ముస్లిమ్స్కి హిందూస్కి మధ్య ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఉన్నప్పుడైతే కంపల్సరీ సీఎం యొక్క అప్రూవల్ ఉండాలి అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే సెంట్రలైజ్డ్ కంట్రోల్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్రియేషన్ ఇది ఒక కమిట్మెంట్తో వచ్చారు. ఏంటి అంటే 1,00,000 గవర్నమెంట్ జాబ్స్ అనేది క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ లవ్ జిహాద్కి అగెయిన్స్ట్ లా అనేది తీసుకురావాలనుకుంటున్నారు. సో లవ్ జిహాద్ అంటే ఏం లేదండి, ప్రేమ అని చెప్పి వివాహం చేసుకుంటారు వేరే వేరే రిలీజియన్ వాళ్ళు. దాని తర్వాత పెళ్ళైపోయిన తర్వాత మా రిలీజియన్లో కన్వర్ట్ అవ్వని చెప్పి ఫోర్స్గా కన్వర్ట్ చేయడం. సో ఈవెన్ టీనా దబ్బి కేసు కూడా అదా. అంటే టీనా దబ్బి అసలు డివోర్స్ ఎందుకు తీసుకున్నారు అంటే బికాస్ ఆఫ్ లవ్ జిహాద్ మాత్రమే. సో ఒకసారి మీరు లవ్ జిహాద్ అంటే ఏంటి, అది ఎందుకు ఉంది, ఎందుకు వస్తుంది, దానివల్ల మనకి ఇంపాక్ట్స్ ఏమి ఉంటాయో ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. దాని మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వాళ్ళు ఈవెన్ పాపులేషన్ని కంట్రోల్ చేయడానికి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ కూడా తీసుకురావడం జరిగింది.
దానివల్ల ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఇండిజినస్ రికగ్నిషన్ అనేది కూడా చేస్తున్నారు. సో బెంగాలీ స్పీకింగ్ ముస్లిం వాళ్ళని ఇండిజినస్ గా అని అనుకుంటున్నారు. సో అలా కొన్ని ఇంక్లూజివ్ పాలసీస్ అనేది తీసుకురావడం వల్ల ఏంటంటే ఇప్పుడు డిబేట్స్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే ఐడెంటిటీ మీద, బిలాంగింగ్నెస్ మీద, అస్సాం డైవర్స్ పాపులేషన్ మీద సో ఎలా ఉంది ఏంటి అని మీకు ఇక్కడైతే చూడడం జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ మీకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే అసలు డామిసైల్ అంటే ఏంటి, ఈ డామిసైల్ మీద కొత్త రూల్స్ తీసుకురావడం వల్ల మన కాన్స్టిట్యూషన్ లో ఏ ఆర్టికల్స్ మీద వాయిలేట్ అవుతుందో కొంచెం క్లియర్ గా చూసుకోవాలి. సో ఇక్కడ మీరు వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 రెండు ఆర్టికల్స్ అనేది వాయిలేట్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది అంటే అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి, అసలు డిస్క్రిమినేషన్ అనేది ఉండకూడదు ఎంప్లాయ్మెంట్ లో బేస్డ్ ఆన్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ రెసిడెన్స్ అని అంటున్నారు. కానీ ఇక్కడ బేస్డ్ ఆన్ బర్త్ ప్లేసే కదా ఇక్కడ ఇచ్చేది గవర్నమెంట్ జాబ్స్ ఇన్ అస్సాం కొత్త పాలసీ ప్రకారం. అందుకని ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 2 అనేది వాయిలేట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 3 ఉంది కదా, ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఎక్సెప్షన్ అనేది చెప్తుంది అనమాట. ఏంటంటే పార్లమెంట్ మే మేక్ ఏ లా ప్రిస్క్రైబింగ్ రెసిడెంట్ ఫర్ జాబ్. సో ఇక్కడ ఏంటంటే పార్లమెంట్ కి పవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే ఒక జాబ్ కోసం రెసిడెన్స్ అనేది పెట్టాలి అంటే ఇది పార్లమెంట్ యొక్క అధికారం, ఇటు అసలు స్టేట్ లెజిస్లేచర్ తో సంబంధం లేదు అని చెప్పడం అయితే జరిగింది. అయినప్పటికీ మనకి ఇంకొక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 371 అనమాట. ఆ 371 లో మళ్ళీ ఏబిసిడి అని ఉంటాయి. అందులో డి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్ కి పవర్స్ అయితే ఉన్నాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ లోకల్ క్యాడర్ నుంచి చేయడానికి అని చెప్తున్నారు అనమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక ఫార్మ్స్ టాస్క్ ఫోర్స్ టు క్లియర్ ఎన్క్రోచ్మెంట్స్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మీరు ఏదైనా సరే ఆన్సర్ రాస్తున్నప్పుడు కంపల్సరీ ప్రెజెంటేషన్ మీద అయితే ఫోకస్ అయితే చేయాలా. సో కంపల్సరీ డయాగ్రామ్స్ ఇలా గీయడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, ఇక్కడ మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. సో వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి 6 రాష్ట్రాలలో పాస్ అవుతాయి అనమాట. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ. ఇవన్నీ మీరు చూసుకోవాలండి. సో ఎప్పుడు మీరు చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ కేరళ ప్రభుత్వం అనమాట ఇక్కడ ఇన్వాల్వ్ అయింది, కేరళ గవర్నమెంట్. ఇటీవలి కొండ చర్యలు విరిగి పడడంతో పశ్చిమ కనుమల్లోని అటవీ అక్రమాలను పరిష్కరించేందుకు కర్ణాటక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. కర్ణాటక గవర్నమెంట్ ఏంటి అంటే ఎన్క్రోచ్మెంట్స్ పెరుగుతున్నాయి, వాటికి తగ్గ చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ కర్ణాటక గవర్నమెంట్ అలాంటి టాస్క్ ఫోర్స్ అని తీసుకురావడం వల్ల మనకి ఏమర్థమవుతుంది అంటే వాళ్ళు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి చాలా చాలా సెన్సిటివ్ రీజియన్. అండ్ ఎందుకు అంటే అక్కడ చాలా విపరీతమైన బయోడైవర్సిటీ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ అనేది ప్రోయాక్టివ్గా కొన్ని అప్రోచెస్ అనేది తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి డిజాస్టర్స్ అవ్వకుండా అండ్ పబ్లిక్ సేఫ్టీ మీద ఫోకస్ చేయాలి అని. ఎందుకంటే ప్రజలే కదా గవర్నమెంట్ని ఎన్నుకున్నది, పీపుల్ని. సో అట్లాంటప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి అకౌంటబులే కదా, వాళ్ళు రెస్పాన్సిబులే కదా. సో ఈ పబ్లిక్ సేఫ్టీ మీద ఎన్ష్యూర్ చేయడానికి అండ్ ప్రాపర్ ల్యాండ్ మేనేజ్మెంట్ తీసుకురావడానికి పబ్లిక్ అనేది ప్రోయాక్టివ్గా ఉంది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఒకటి తీసుకురావడం వల్ల ఏంటంటే మనం ఎన్వైరన్మెంట్ గవర్నెన్స్ క్లియర్గా ఫాలో అవ్వచ్చు. అండ్ అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే టూరిజం వల్ల కూడా చాలా ప్రాబ్లం అనేది జరుగుతుంది. సో టూరిజం ఇప్పుడు మనం చాలా మంది టూరిస్ట్ని అట్రాక్ట్ చేసుకోవాలంటే ప్రాపర్ రిసార్ట్స్ ఉండాలి, హోటల్స్ ఉండాలి, ప్రాపర్ ఫెసిలిటీస్ అయితే ఉండాలి కదా. వాటి వల్ల ఏంటంటే వాళ్ళు ఎన్వైరన్మెంట్ ప్రిజర్వేషన్ మీద ఫోకస్ చేయలేకపోతున్నారు, రీజనల్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ కూడా ఇంపాక్ట్ అనేది ఏముంటుంది, ఏంటి ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియజేయాలా. అండ్ అదే కాకుండా మనకి బయోడైవర్సిటీ మీద కూడా నెగటివ్ ఇంపాక్ట్స్ అయితే ఉంటాయి కాబట్టి అలా జరగకుండా ఉండేటట్టు మనం చూసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది అనమాట. సో ఇదండి ఆర్టికల్. సో ఇప్పుడు మళ్ళీ మనం వేరే పేజ్లోకి వెళ్ళినట్టయితే ఇంకా ఎడిటోరియల్లో ఏంటంటే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ ఇన్ఫ్లేషన్ గురించి చెప్తుంది అనమాట. ఈ టాపిక్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అనే టాపిక్ గురించి చెప్తుంది. ఇన్ఫ్లేషన్ ఏంటంటే ద్రవ్యోల్బణం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద మార్కెట్. మార్కెట్లో ఉన్న గూడ్స్ సర్వీసెస్ మీద ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అంటేనే ఇది ఇన్ఫ్లేషన్, కాకపోతే ద్రవ్యోల్బణం అంటాం అనమాట.
సో ఇక్కడ మీరు చూడాల్సిన విషయాలు ఏంటి అంటే అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇది రాసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్ని రకాలు ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. మనకి కామన్గా మనం 3 రకాలు అంటాము. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ అంటాము. సో కాస్ట్ పుష్ అంటే రా మెటీరియల్స్ కాస్ట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెడ్ కాస్ట్ 10 రూపాయలు అనుకోండి, ఇన్ఫ్లేషన్లో నార్మల్గా 10 రూపీస్ కాస్త ఎక్కువ అవుతుంది, 15 రూపీస్, 20 రూపీస్. ఇంతకుముందు బ్రెడ్ చేయడానికి మనకు కావాల్సింది పిండి 5 రూపీస్ అయితే ఇప్పుడు అది ఒక 7 రూపీస్ అవ్వడం వల్ల కూడా కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అది కాస్ట్ పుష్ అనమాట. డిమాండ్ అంటే ఏంటి, నా దగ్గర 10 బ్రెడ్లు ఉన్నాయి కానీ లైన్ చూస్తే ఒక 50 మంది ఉన్నారు. అలాంటప్పుడు ఎవరు ఎక్కువగా ఇస్తే వాళ్ళకి నా బ్రెడ్ ఇస్తాను, అవునా, అది డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. బిల్ట్ ఇన్ అంటే ఇంతకుముందు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ పని లేదు, ఇంట్లో కూర్చునేదాన్ని. సో అప్పుడు ఏంటి, అప్పుడు నేను ఫుడ్ మీద అంత కాంప్రమైజ్ అయిపోయేదాన్ని. బట్ ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను అంటే నాకు ఏ ఫుడ్ కావాలో అదే తింటాను. ఇంతకుముందు జస్ట్ పప్పు వేసుకొని తినేదాన్ని, ఇప్పుడు నాకు చికెన్ కావాలి అంటాను. ఓకే, సో అలా ఏంటంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల మనకి ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తాం, పన్నీర్, చికెన్, అలా ప్రోటీన్ ఫుడ్ మీద చేస్తాం కదా ఫోకస్. అలా ఫోకస్ చేయడం వల్ల ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని బిల్ట్ ఇన్ అంటారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే దీనివల్ల ఇంపాక్ట్ ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ వల్ల మన ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది, మన ఎకనామిక్ కండిషన్ ఎలా ఉంటుంది, ఎక్స్పోర్ట్స్ ఎలా ఉంటుంది, ఇంపోర్ట్స్ ఎలా ఉంటుంది, అవన్నీ చూసుకోవాలా. అండ్ నెక్స్ట్ వచ్చి ఈ ఇన్ఫ్లేషన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో చూసుకోవాలి. ఈ కంట్రోల్ వచ్చేసరికి మనకి ఆర్బీఐ ఉంటుంది ఒక సైడ్, ఇంకో సైడ్ ఏమో మన గవర్నమెంట్ ఉంటుంది. ఆర్బీఐ తీసుకునే మెజర్స్ అన్నిటినీ మనం మానిటరీ పాలసీ అంటాము. ఆర్బీఐ తీసుకునేది మానిటరీ పాలసీ, గవర్నమెంట్ తీసుకునేది ఏంటంటే ఫిజికల్ పాలసీ అంటాము. మానిటరీ పాలసీ వచ్చేసరికి ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటుంది, ఫిజికల్ పాలసీ వచ్చేసరికి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ ట్యాక్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ పబ్లిక్ స్పెండింగ్ అయినా ఉండొచ్చు. పబ్లిక్ స్పెండింగ్, ట్యాక్సెస్ గురించి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని క్లియర్గా చూసినట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అసలు ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మనకి ఎందుకు ఉంది, ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఉండడానికి మనకి రీజన్స్ ఏంటి అని చెప్పడం అయితే జరిగింది. ఒకసారి క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే ధరల ఒత్తిడి ఆహారాన్ని మించి విస్తరిస్తున్నందున ద్రవ్యోల్బణం ఆందోళనకరంగానే ఉంది. మనకి ఎందుకు ఉంది ఇన్ఫ్లేషన్ అంటే మన దగ్గర స్లో డౌన్ అనేది జరుగుతుంది, ఎకనామిక్ స్లో డౌన్. ఎకనామీ అనేది స్లో డౌన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఇన్ఫ్లేషన్ అనేది చూపిస్తుంది. అండ్ ఎస్పెషలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం ఇది భరించాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీట్ వేవ్. సో రీసెంట్ వరకు మనకి వర్షాలు పడే కంటే ముందు వరకు ఏంటంటే ఢిల్లీలో హీట్ వేవ్ ఉంది అని అనుకున్నాము, దాన్ని కూడా డిజాస్టర్గా పరిగణించాలని చాలా ఆర్టికల్స్ చదువుకున్నాం కదా. ఆ హీట్ ఎక్కువ అవడం వల్ల ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఆటోమేటికల్గా తగ్గిపోతుంది. సో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గినప్పుడు ఏంటంటే ఫుడ్ అనేది ప్రాపర్గా మనకి అవైలబుల్లో ఉండదు కాబట్టి మనకి ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి కోర్ సెక్టార్లో కూడా ఛాలెంజెస్ అనమాట. సో మనకి ఎన్ని కోర్ సెక్టార్స్ ఉంటాయి, 8 కోర్ సెక్టార్స్ ఉంటాయి. సో గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తున్నాను, FERNS, ఫండ్స్. ఫండ్స్ 3C. ఎఫ్ అంటే ఫర్టిలైజర్, ఈ అంటే లిటరసిటీ, ఆర్ అంటే రిఫైనరీస్, ఎన్ అంటే న్యాచురల్ గ్యాస్, ఎస్ అంటే స్టీల్, ఒక సి వచ్చేసి కోల్, ఒక సి వచ్చేసి క్రూడ్ ఆయిల్, ఒక సి వచ్చేసి సిమెంట్. సో ఇలా 5 ఉంటాయి అనమాట. ఎస్పెషలీ రీఫైనరీస్, ఎలక్ట్రిక్ సెక్టార్ ఏంటంటే చాలా స్ట్రెస్ అనేది ఫేస్ చేస్తున్నాయి ఎనర్జీ సెక్యూరిటీ గురించి, కాబట్టి అవి సరిగా పర్ఫామ్ అనేది చేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది వేరే దగ్గర కూడా చాలా ప్రెషర్ చూపిస్తుంది, ఫుడ్ మీద, హౌస్ హోల్డ్ యొక్క సేవింగ్స్ మీద, అండ్ అలాగే ఏంటంటే కోల్ గ్రోత్ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆర్బీఐ అనేది డైలమాలో ఉంది, మనం ఇంట్రెస్ట్ రేట్ని పెంచాలా అలాగే ఉంచాలా, ఏంటి పరిస్థితి అని. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎడిటోరియల్ వచ్చేసి మెడివల్ మైండెడ్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే యూపీ గవర్నమెంట్ ఒక లా అనేది తీసుకొచ్చింది అనమాట. ఆ లా ఏంటి అంటే యాంటీ కన్వర్షన్ లా. ఒక రిలీజియన్ నుంచి ఒక రిలీజియన్కి కన్వర్ట్ అయ్యేదాన్ని కన్వర్షన్ అంటాం కదా. సో అదే కన్వర్షన్ ఎందుకు జరుగుతుంది ఒక రిలీజియన్ నుంచి ఇంకొక రిలీజియన్కి అంటే వాళ్ళు వాలంటరీగా, వాళ్ళు ఇష్టపూర్వకంగానే మారుతూ ఉంటారు. కొందరు ఏంటంటే ఫోర్స్గా ఆర్ ఫ్రాడ్స్ వల్ల కూడా మారుస్తూ ఉంటారు, కాబట్టి మన కన్వర్షన్ అనేది అవుతారనమాట. ఒక
ఒక రిలీజన్ నుంచి ఒక రిలీజన్కి. సో ఈ యాక్ట్ వచ్చేసి ఏంటంటే ఫోర్స్ కానీ ఫ్రాడ్గా కానీ కన్వర్షన్ జరిగినట్టయితే ఆ యాక్ట్ కింద వర్తిస్తుంది అనమాట. సో ఈ టాపిక్ వచ్చేసి మన జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అండ్ పాలిటీలో ఇంపార్టెంట్, అలాగే సొసైటీ మీద కూడా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ని మనం క్లియర్గా చూసుకున్నట్టయితే యూపీ యొక్క మత మార్పిడి చట్టానికి సవరణలు దాని రాజ్యాంగ విరుద్ధ లక్షణాలను మరింత దిగజార్చాయి. అంటే ఏం లేదంటే ఫస్ట్ అసలు మీరు ఈ లా ఏంటో దాని గురించి తెలుసుకుంటే సరిపోతుంది ఇప్పుడు యూపీఎస్సీకి అయితే. సో ఈ లాలో ఏంటంటే కొన్ని ఖచ్చితమైన ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి ఎప్పుడైనా సరే ఫ్రాడ్గా కానీ ఫోర్స్గా కానీ కన్వర్షన్ జరిగినప్పుడు. సో ఏంటంటే 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంది, అలాగే లైఫ్ సెంటెన్స్ అనేది కూడా జీవిత కారాగారం జీవిత ఖైదీ అలాంటి శిక్షలు కూడా ఉండడం అయితే జరిగిందనమాట. సో ఏంటి ఇది ఎందుకు అంటే చాలామంది ఫోర్స్గా కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి మన ఆ కన్వర్షన్ని కూడా తగ్గించాలి అన్నట్టు గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. సో ఈ లా వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ పేరెంట్సే కాకుండా విక్టిమ్సే కాకుండా సిబ్లింగ్సే కాకుండా ఎవరైనా సరే ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి ఇక్కడ అరెస్ట్ చేసిన తర్వాత ఆ శిక్ష వచ్చేసి నాన్ బెయిలబుల్, బెయిల్ కూడా రాదండి. సో ఇక్కడ మీరు ఇలాంటి ఆన్సర్స్ రాసినప్పుడు ఏంటంటే వేరే స్టేట్లలో కూడా అలా ఉందా లేదా, ఎస్పెషల్లీ మీ స్టేట్ ఉందా లేదా కంపల్సరీ చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ మిగతా రాష్ట్రాలు వచ్చేసరికి ఒడిస్సా, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా అనేవి ఇంతకుముందే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో అవండి ఇంపార్టెంట్ ఎడిటోరియల్స్ వచ్చేసి. ఇంకా వేరే ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్ అయితే నాకైతే ఏం అనిపించలేదు. ఈరోజు న్యూస్ పేజ్లలో మొత్తం పొలిటికల్ ఆర్టికల్సే ఉన్నాయి, అసలు యూజ్ కూడా కావు. ఓకే, సో మీరు ఒక్కసారి విజయవాడ ఎడిషన్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ పేజ్ వచ్చేసి సేమ్ నేషనల్ డిజాస్టర్ ఆర్టికల్ ఉంది, బంగ్లాదేశ్ ఆర్టికల్ ఉంది, అంతే అండి. ఫ్రంట్ పేజ్లో విజయవాడ ఎడిషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ రోడ్ కనెక్టివిటీ టు ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఇన్ చింతూర్ రీస్టోర్డ్. సో ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్ అనేది మోస్ట్ సెగ్రిగేటెడ్గా ఎందుకు ఉంటారు అంటే వాళ్ళకి ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రాపర్ కనెక్షన్ అనేది ఉండదు అనమాట. దాని మీద వీళ్ళు ఫోకస్ చేసేసి ఇప్పుడు మనం ఒకవేళ ఈ ప్రాపర్గా హ్యాబిటేషన్ తీసుకొస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. ఓకే, సో ఇంకా వేరే ఆర్టికల్స్ అయితే ఏమి అంత ఇంపార్టెంట్ అయితే లేవండి. సో ఇవ్వండి ఈరోజు మన హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను అండ్ మళ్ళీ మనం రేపటి క్లాస్లో కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. సో కంపల్సరీ మన ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మన ఈ కొత్త ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సాయిస్ ఛానల్ని మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడానికి మీరు ఏ గ్రూప్స్లో పార్ట్ ఉన్నా కూడా వాటిలో షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.